స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. తక్కువ మంది ఎంపీటీసీ సభ్యులున్న మండలాలు పలు పార్టీలకు వరంగా మారాయి. కొన్ని చోట్ల 2 సభ్యులు ఎన్నికైతే చాలు ఆ పార్టీ మండలాధ్యక్షుని పదవి చేజిక్కించుకుంటుంది. ఇలాంటి కొత్త రాజకీయాలకు ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాలు వేదికగా నిలుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో 52 మండలాలకు 52 మంది జడ్పీటీసీలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 66కు పెరిగింది. 636 ఎంపీటీసీలు ఉంటే ప్రస్తుతం 565కి తగ్గింది. జిల్లాలోని మావల మండలంలోని ఓటర్ల సంఖ్య కేవలం 4000కు పైగా ఉంది. మావల మండలం కేవలం 3 ఎంపీటీసీలతో ఏర్పడింది. ఇక్కడ 2 సభ్యులను గెలిపించుకున్న పార్టీ మండలాధ్యక్షుని పదవి చేపట్టనుంది. సమావేశాలకు సంబంధించి 3వ వంతు మెజార్టీ ఉండాలన్న నియమం ప్రకారం ఒక సభ్యుడు ఉంటే ఇక సమావేశం జరిగినట్లే. ఇందులో ఒక సభ్యుడు మండలాధ్యక్షుడిగా, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఇంకొకరు సాధారణ సభ్యుడిగా ఉంటారు. జిల్లాలోని భీమారం, భీమిని, పెంబి, సిర్పూర్, లింగాపూర్, పెంచికల్పేట మండలాలు కేవలం 4 ఎంపీటీసీ సభ్యులతో అవతరించాయి. ఈ మండలాల్లో 2 సభ్యులు కలిగిన పార్టీకి మరొకరు జై కొడితే చాలు మండలాధ్యక్షుడి పదవి దక్కించుకునే అవకాశం ఉంది. వీటితో పాటు తాంసి మండలం 5 ఎంపీటీసీ సభ్యులతో, బాసరా 6 సభ్యులతో ఏర్పడిందే. ఈ మండలాలన్నీ ప్రభుత్వ నియమాల ప్రకారమే ఏర్పాటు చేశారు. అధికార వికేంద్రీకరణ మంచిదే అయినప్పటికీ చిన్న చిన్న మండలాల్లో సమావేశాల నిర్వహణ ఏకపక్షంగా సాగే అవకాశం లేకపోలేదు. ఫలితంగా చివరి నిమిషంలో ఏ సభ్యుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారోననే అనుమానం లేకపోలేదు.